విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్ కెరియర్ ఆరంభంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు మా నాన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఫెయిల్ అయితే ఇంటికి రావద్దు అన్నారు. ఒక దశలో వేషాలు రాకపోవడంతో చేతిలో డబ్బులు లేక అవకాశాలు లేక 3 నెలలు అన్నం తినలేదు. ఇక నాన్న కూడా ఇంటికి రావద్దు అన్నారు కదా అని ఆలోచించిన నేను చివరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ చివరగా నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీస్కి వెళ్తే అక్కడ డబ్బింగ్ అవకాశం వచ్చింది. దాంతో నా దశ కూడా తిరిగిపోయింది అంటూ తెలిపారు రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ 1977లో వచ్చిన స్నేహం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత 1982లో వచ్చిన మంచు పల్లకి సినిమాతో గుర్తింపు లభించింది. ఇక తర్వాత 2006 లేడీస్ టైలర్, అహనా పెళ్లంట వంటి సినిమాలు ఈయనకు మంచి గుర్తింపునందించాయి. ముఖ్యంగా చాలా సినిమాల్లో కామెడీని పండిస్తూ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. అప్పుల అప్పారావు, ఎర్రమందారం, మాయలోడు, ఆ నలుగురు వంటి చిత్రాలకు ఏకంగా నంది అవార్డులను అందుకున్న ఈయన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాదు 2012లో మెడికల్ థ్రిల్లర్ డ్రీమ్లో నటించిన ఈయనకు కెనడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాయల్ రీల్ అవార్డు కూడా లభించింది. ఈయన వ్యక్తిగత జీవితానికి వస్తే విజయ చాముండేశ్వరిని వివాహం చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఆమె ఎవరో కాదు, ప్రముఖ సినీ నటి రమాప్రభ మేనకోడలు మాత్రమే కాదు, పెంపుడు కుమార్తె కూడా. రాజేంద్ర ప్రసాద్ వివాహం అనంతరం కుమార్తె గాయత్రి, కొడుకు కూడా ఉన్నారు. అయితే కుమార్తె గాయత్రి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో తండ్రి కూతుర్ల మధ్య మాటలు కూడా లేవనే వార్తలు వినిపించాయి. ఇక గాయత్రి ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత న్యూట్రిషనిస్ట్గా మారి తన కెరియర్ని సాగిస్తూ ఉండేది. అయితే ఇటీవల అక్టోబర్ నెలలో గుండెపోటు వచ్చి ఆమె స్వర్గస్థులయ్యింది. సినిమా అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఈయనకు ఆ తర్వాత అవకాశం లభించటంతో తనను తాను ప్రూవ్ చేసుకుని నట కిరీటిగా బిరుదు అందుకున్నారు. అంతేకాదు 4 సార్లు నంది అవార్డులు అందుకున్న ఈయన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కూడా దక్కించుకున్నారు. అలాగే అత్యుత్తమ నటుడిగా సినిమా అవార్డు కూడా అందుకున్న ఈయన ఏకంగా 3 సార్లు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు.